అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దగ్గర ఉన్నామండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎలాంటి ఎరువులు కానీ రసాయనిక మందులు కానీ చల్లకుండా పండించిన పంటని ఇక్కడ పిల్లలకి పెట్టడం జరుగుతుందండి. అది ఏ విధంగా పెడుతున్నారో దీని ప్రాసెస్ ఏంటి అన్న విషయాలు మనం ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఉన్నారండి. ఆదిలక్ష్మి గారు అలాగే రామలక్ష్మి గారు ఉన్నారండి. వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి టీచర్ కింద చేయడం జరుగుతుంది? ఇక్కడ మీ పిల్లలకి ఈ పోషక పదార్థాలు అనేది ఏ విధంగా అందిస్తున్నారు? మేము ఇక్కడ అయితే 10 సంవత్సరాల బట్టి నుంచి చేయడం జరుగుతుందండి. కానీ మనకి ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు సాక్షి అంగన్వాడీ పేరుతో ఈ విధంగా మనకి పోషణ వాటిక పెట్టి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనమే పండించుకుని వాటిని పిల్లలకు పెట్టడం అనే దానికోసం అని చెప్పేసి ఒక పథకం నిర్వహించారండి. అందులో భాగంగానే మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఈ విధంగా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ చూసినా కెమికల్స్ కలిగిన కూరలే దొరుకుతున్నాయండి. అందుకని ఆరోగ్యరీత్యా మన పిల్లలకి, మన గర్భవతులకి, మన బాలింతలకి మనము పండించిన ఆకుకూరలను ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడేలా చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధమైన పండించడం జరుగుతుంది సార్. ఓకే అండి. ఇది పిల్లలకి ఇందులో తీసి మీరు వండి పెడుతున్నారండి? అవును సార్. ప్రతిరోజు కూడా మేము ఇందులో ఆకుకూరలు, ఇందులోంచి కాయగూరలని తీసి ఉపయోగిస్తామండి. అదే విధంగా మాకు నెలకు వచ్చేసి 2 సార్లు FRS అనేది ఉంటదండి. గర్భిణీ బాలింతలకి THR ఇవ్వాలండి. మొదటి శుక్రవారం, 3వ శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఆ టైంలో వచ్చిన తల్లులకి, గర్భవతులకి, బాలింతలకి కూడా మేము ఇందులో పండించిన ఆహారాన్నే వాళ్ళకి ఇస్తామండి. వాళ్ళతో చెప్తున్నారండి మీరు ఎలాంటి ఎరువులు గట్రా వేయకుండా ప్రకృతి పద్ధతిలో పండించినవి అందిస్తున్నాం అని వాళ్ళతో చెప్తున్నారండి? అవునండి. మేము వాళ్ళతో కూడా ఇవి ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి ఆధారంగానే మేము పండిస్తున్నామని చెప్తున్నామండి. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏ విధంగా మనకి రియాక్ట్ అవుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే బయట ఆకుకూరలు తీసుకొచ్చి ఒక రోజు ఉండబొట్టులోకి అవి వాడిపోయినట్టు అలాగే కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయంటండి. మా దగ్గర నుంచి తీసుకెళ్లిన ఆకుకూరలు అవి చాలా ఎక్కువ కాలం నిల్వ ఉండి విధంగా ఉండడం మూలంగా చాలా బాగున్నాయండి. టీచర్ గారండి రుచి అది కూడా బాగుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రుచి కూడా బాగుందని చెప్తున్నారండి? అవును సార్. పిల్లలు ఇష్టంగా తింటున్నారండి? ఇవి చాలా ఇష్టంగా తింటున్నారండి. మీకు ఈ విధంగా చేయడానికి ఎవరైనా సహకరిస్తున్నారా లేకపోతే మీరే స్వయంగా చేస్తున్నారండి? ఇది ఎవరైనా సూచనలు గట్టిస్తున్నారా ఇలాగ పండించాలని? అవును సార్. ప్రకృతి వ్యవసాయం వారు మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారండి. ఎప్పటికీ ఏ విధంగా ఇంట్లోకి కావలసిన పోషకాలను మనమే అండి సొంతంగా తయారు చేసుకునేలాగా చెప్పి మాకు ముందుండి నడిపిస్తున్నారండి. ఇది నెట్ట గట్ట కట్టుకున్నారు అంతా కూడా? కట్టారండి అంటే కోతులు బెడద లేకుండా ఉండడం కోసం అండి. బయట నుంచి మేము చుట్టుపక్కల వేసి వదిలేసినాం అనుకోండి, పైనుంచి వచ్చేసి పాడు చేసేస్తాయండి. అందుకని చెప్పేసి మేము ఈ విధంగా చేయడం జరిగిందండి. ఓకే అండి. ఇక్కడ మీరు ప్రస్తుతం ఏ ఆకుకూరలు అనేవి ఉన్నాయండి? తోటకూర, పాలకూర, గోంగూర, వంకాయ, టమాటా, కొత్తిమీర. ఓకే అండి. బచ్చలి, చుక్కకూర, గోంగూర అండి. అందులో కూడా రకాలు ఉన్నాయండి. గోంగూరలో కూడా 2 రకాలు వేసామండి. ఎర్ర గోంగూర, నార్మల్ గోంగూర. అలాగే తోటకూరలో ఆకుకూరలోనండి ఎర్ర గోంగూర, ఎర్ర తోటకూర, అలాగే నార్మల్ తోటకూర ఉన్నాయండి. ఓకే అండి. బాగా పండుతున్నాయండి. మరి దీనికి మీరు ఎటువంటి వేస్తున్నారు? ఏమన్నా ద్రవజామృతం గట్రా వేస్తున్నారండి ఎప్పటికప్పుడు? వేస్తున్నామండి. మాకు కుదిరితే మేము చేస్తున్నామండి. మాకు కుదిరినప్పుడు వీళ్ళ దగ్గర నుంచే వ్యవసాయం వాళ్ళ దగ్గర నుంచి జీవామృతం అది తీసుకుని మేము వాటికి స్ప్రే చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారండి? ఓకే అండి. చాలా సంతోషం అండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేచురల్ ఫార్మింగ్ ద్వారా అందజేసే ఆకుకూరలు మాకు అందించడం వల్ల చాలా సంతోషం. ఇంకా అందజేయాలని మాకు కోరుకుంటున్నాం.